చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములను కబ్జాలు పెట్టుకునే వాళ్ళ పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను అంకుశంగా వాడుతుంది. మీ అందరి సంగతి తేల్చడానికే హైడ్రా వచ్చింది. కబ్జాకు ఏ చెరువు అనర్హం కాదు అన్నట్టు తయారైంది హైదరాబాద్లో పరిస్థితి. భాగ్యనగరం చుట్టుపక్కల ఉన్న అనేక చెరువులు కబ్జాకి గురై హైదరాబాద్ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ చెరువుల విస్తీర్ణమే సుమారు 400 ఎకరాలు ఉంటుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ 400 ఎకరాల్లో నిర్మించినటువంటి వాణిజ్య భవనాలు, వ్యాపార సముదాయాల విలువ 27,000 కోట్ల పైమాటే అని తెలంగాణ రిమోట్ ఫెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ స్వయంగా వెల్లడించింది. ఈ గణాంకాలతో హైదరాబాద్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చినుకు వర్షం పడినా సరే హైదరాబాద్లో ఉన్నటువంటి నీళ్ళని రోడ్ల మీదకు వచ్చి హైదరాబాదీల వాహన రాకపోకలకి అనేక అవాంతరాలు ఏర్పడుతున్నాయి. కబ్జా చేయడానికి ఏ భూమి అయితే ఏంటి అన్నట్లు చెరువుల్నే మింగేస్తున్నారు. మన గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న ఏ చెరువును మిగలకుండా ఆక్రమిస్తున్నారు. చెరువులంటే కేవలం నీటి గుంతలు కాదు, ఇది మన భవిష్యత్కి బేస్. అలాంటి చెరువులు మన భాగ్యనగరంలో కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. గండిపేట మండలం పుప్పాలగూడలో 19.58 ఎకరాల చెరువు పూర్తిగా ఆక్రమణకు గురైంది. ఈ చెరువు 2014లో కొద్దిగా, 2023లో పూర్తిగా ఆక్రమణలకు గురైంది. ఈ ప్రదేశంలో భారీ నిర్మాణాలకు రెరా, హెచ్ఎండిఏ అనుమతులిచ్చాయి. జలవనరుల శాఖ నిరభ్యంతర పత్రాలు కూడా జారీ చేసింది. ఓఆర్ఆర్ పరిధిలో చెరువుల పరిస్థితిపై తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్లో 920 చెరువులు ఉండేవి. వీటిలో 225 పూర్తిగా, 196 పాక్షికంగా ఆక్రమణకు గురైనట్లు అధికారులు నివేదించారు. రాష్ట్ర విభజన తర్వాత మరో 44 చెరువులు పూర్తిగా, 127 చెరువులు పాక్షికంగా కబ్జాకు గురయ్యాయి. అంటే మొత్తం 171 చెరువులు కనుమరుగయ్యాయని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఈ ఆక్రమించిన చెరువుల్లో నిర్మాణాలు కూడా చేపట్టినట్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఉన్న ఎన్నో చెరువుల్లో ఇప్పుడు ఇంద్రభవనాల లాంటి నివాసాలు వెలిశాయి. హెచ్ఎండిఏ పరిధిలోని చెరువుల భూములు రెసిడెన్షియల్ జోన్లుగా మారిపోవడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. చెరువులను చెరబడితే చెరసాలకు వెళ్ళక తప్పదని రేవంత్ ప్రభుత్వం హెచ్చరిస్తున్న పరిస్థితుల్లో మాత్రం మార్పు రావటం లేదు. హైడ్రా ఏర్పాటుతో చెరువుల ఆక్రమణల నుంచి విడిపించడానికి ఒక గొప్ప ముందడుగు పడినా అది పూర్తి స్థాయిలో కొనసాగట్లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. హైడ్రా ఏర్పాటు చేసినటువంటి ప్రజావాణిలో స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వచ్చి తమ చెరువుల్ని విడిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ భూములను కాపాడేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా ఇప్పటికే చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటోంది. పలు చోట్ల ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుంచి కాపాడింది. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుపై కమిషనర్ ఏవి రంగనాథ్ చర్యలకు ఆదేశిస్తున్నారు. చెరువుల పరిరక్షణకు ఇప్పుడు సామాన్య ప్రజలు సైతం స్పందిస్తున్నారు. తమ ప్రాంతంలో చెరువుల ఆక్రమణపై హైడ్రాతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలకు ప్రజలు స్వచ్ఛందంగా ఫిర్యాదు చేస్తున్నారు. మా చెరువేది అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆక్రమణలు తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. చెరువులకే గౌరవం లేకపోతే నగరానికి భవిష్యత్ ఎక్కడ? మనం ఇప్పుడు స్పందించకపోతే రేపు నీటి బిందువు కోసం సిటీ జనం పోరాడాల్సి వస్తుంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలను నేలకూర్చి హైదరాబాద్ ఉనికిని కాపాడాలని హైదరాబాదీలు కోరుకుంటున్నారు. ఈ హైదరాబాద్ల డిమాండ్పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. కెమెరామెన్ నిశాంత్తో అమర్, ఆదా న్యూస్.